భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యకాండము 2వ సర్గలోని 1వ శ్లోకం నుంచి 54వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని దశరథుడు సభాముఖమున రాముని పట్టాభిషేకమును గూర్చి ప్రస్తావించుట, సభాసదులు హర్షముతో ఆమోదించుట అనే కథగా విందాం. దశరథుడు సభనంతను ఉద్దేశించి హితము, సంతోషజనకము, స్పష్టార్థము అయిన వాక్కును పలికాడు. అతడు దుందుభి వలె గంభీరమై ప్రతిధ్వనిస్తున్న గొప్ప కంఠధ్వనితో మేఘము వలె సభామండపాన్ని ధ్వనింపచేస్తూ రాజలక్షణములతో కూడినది, మనోహరమైనది, సాటిలేనిది, మధురమైనది అయిన కంఠస్వరంతో రాజులతో ఈ విధంగా అన్నాడు. ఈ ఉత్తమ రాజ్యంలోని ప్రజలను మా పూర్వులైన రాజశ్రేష్ఠులు పుత్రుల వలె పాలించారు అనే విషయం మీకు తెలిసిందే. నేను ఇక్ష్వాకు వంశీయులైన రాజులందరూ పాలించిన సుఖమునకు తగిన ఈ జగత్తుకంతకు శ్రేయస్సు సమకూర్చగోరుతున్నాను. నేను కూడా నిత్యం జాగరూకుడనై పూర్వులు అనుసరించిన మార్గాన్ని అనుసరిస్తూ యథాశక్తిగా ప్రజలను రక్షించాను. సకల ప్రజలకు హితాన్ని ఆచరిస్తూ రాజ్యం చేస్తుండగా నా శరీరం తెల్లని గొడుగు కిందనే జీర్ణమైపోయింది. ఈ శరీరం ఎన్నో వేల సంవత్సరాల ఆయుర్దాయం పొంది జీవించి ఇప్పుడు జరాజీర్ణమైంది. అందుచేత దీనికి విశ్రాంతిని కోరుతున్నాను. లోకానికి సంబంధించిన ఈ ధర్మభారం చాలా బరువైనది. శౌర్య ధైర్యాది రూపమైన రాజప్రభావము చేతనే నిలుపుకొనదగినది. జితేంద్రియములు కానివారు దీనిని మోయజాలరు. అట్టి ధర్మభారాన్ని మోసి మోసి అలసిపోయాను. అట్టి నేను నా కాంతరంగికులైన వశిష్ఠాది బ్రాహ్మణోత్తముల అంగీకారం పొంది ప్రజాపాలనమునందు కుమారుణ్ణి నియమించి విశ్రాంతి తీసుకొనదలిచాను. నా జ్యేష్ఠ కుమారుడైన రాముడు పరాక్రమమునందు దేవేంద్రునితో సమానుడు. శత్రుపురాలను జయించేవాడు. అన్ని గుణముల చేతను అతడు నన్ను పోలినవాడు. పుష్య నక్షత్రంతో కూడిన చంద్రుని వలె ప్రకాశించేవాడు. ధర్మ సంరక్షకులలో అగ్రేసరుడు, పురుష శ్రేష్ఠుడు అయిన రాముని సంతోషపూర్వకంగా యవ్వరాజ్యమునందు అభిషేకించగలను. రాముడు ప్రభువైతే 3 లోకాలు కూడా ఉత్తమ ప్రభువు కలవి అవుతాయి. ఇతడు గొప్ప శోభ కలవాడు. అట్టి రాముడే ఈ రాజ్యానికి తగిన ప్రభువు. నేను ఈ రాజ్యభారాన్ని రామునికి అప్పగించడం ద్వారా లోకాభ్యుదయకరమైన కార్యాన్ని వెంటనే చేసి విశ్రాంతి తీసుకుంటాను. నేను ఈ విషయాన్ని గురించి బాగా ఆలోచించే చెబుతున్నాను. ఇది మంచి ప్రయోజనాన్ని సమకూరుస్తుంది అని మీకు కూడా తోస్తే అనుమతించి నేనే విధంగా చేయాలో చెప్పండి. నా కోరిక ఈ విధంగా ఉన్నది. అయినా సరే మరొక హితకరమైన మార్గం ఉన్నదా అని ఆలోచించండి. పక్షపాతం లేని మధ్యస్థులు చేసిన ఆలోచన విశిష్టంగా ఉండి తరచి తరచి చేసినదవుట చేత ఎక్కువ అభ్యుదయాన్ని కలిగిస్తుంది కదా అన్నాడు. ఈ విధంగా పలుకుతున్న దశరథ మహారాజును ఆ రాజులు సంతోషంగా అభినందించారు. ఆ సభలోని వారు సంతోషంతో బాగున్నది, చాలా బాగున్నది అని చేసిన మధురమైనది, ప్రతిధ్వనించేది అయిన ధ్వనిచే ఆ భవనం కంపించినట్లయింది. బ్రాహ్మణులను, జనులలో ప్రధానులుగా ఉన్న రాజులను, నగర నివాసులను, గ్రామ నివాసులను, ధర్మార్థములను ఎరిగిన ఆ దశరథ మహారాజు అభిప్రాయాన్ని సర్వ విధాలా గ్రహించి పిమ్మట అందరూ కలిసి ఆలోచించి మనస్సు చేత కూడా చక్కగా గ్రహించి ఏకాభిప్రాయానికి వచ్చి వృద్ధుడైన ఆ రాజుతో ఈ విధంగా అన్నారు. మహారాజా, నీవు ఎన్నో వేల సంవత్సరాల వయసు గల వృద్ధుడవు. అందుచేత రాజ్యాన్ని పాలించు యువరాజునిగా రాముని అభిషిక్తుని చేయండి. గొప్ప బాహువులు కలవాడు, రఘువంశ సంజాతులలో మహావీరుడు, మహాబలశాలి అయిన రాముడు పట్టాభిషిక్తుడై శ్వేతఛత్రధారి అయి మహాగజాన్ని అధిష్ఠించి వెళుతుండగా చూడవలెనని మేమందరం కోరుతున్నాం. వారి వాక్యం విన్న దశరథుడు వారి మనస్సులోని అభీష్టం పూర్వం తెలియక ఇప్పుడు తెలియగోర్చున్న వాళ్ళగా
ఈ విధంగా అన్నాడు: రాజులారా, నా మాట వినగానే మీరు రాముడు ప్రభువు కావాలి అని చెప్పుట చూసి నాకు ఎదురు చెప్పజాలక అలా అంటున్నారేమో అనే సంశయం కలిగింది. ఈ విషయమున యథార్థముగా మీ అభిప్రాయం తెలపండి. నేను ధర్మానుసారంగా భూమిని పాలిస్తూ ఉండగా మీరందరూ నా కుమారుడగు రాముడు యువరాజు కావాలని ఎందుకు కోరుతున్నారు? ఇదే నా సందేహం అని అడిగాడు. రాజులను, పౌరులను, జానపదులను ఆ మాటలు విని ఆ మహాత్మునితో ఈ విధంగా పలికారు: రాజా, నీ కుమారుడైన రాముని యందు అనంతములైన కళ్యాణ గుణములున్నవి. సద్గుణవంతుడు, దేవతలతో సమానుడు, బుద్ధిమంతుడు అయిన నీ కుమారుడైన రాముని గుణాలు అందరికీ ఇష్టమైనవి, ఆనందకరమైనవి. వాటన్నింటినీ వర్ణించి చెబుతాం, వినండి. రాజా, రాముడు దివ్యమైన గుణములచే దేవేంద్రునితో సమానుడు, సత్యమైన పరాక్రమం కలవాడు, ఇక్ష్వాకు వంశంలో పుట్టిన అందరు రాజుల కంటే గొప్పవాడు. రాముడు లోక ప్రసిద్ధుడైన సత్పురుషుడు, సత్య ధర్మములందు ఆసక్తి గలవాడు, ధర్మము లక్ష్మియు ఎన్నడూ ఎడబాయకుండే విధంగా చేయగలవాడు రాముడొక్కడే. ప్రజలకు ఆనందం కలిగించడంలో చంద్రుని వలె, క్షమాది గుణముల చేత భూమిలాగాను, బుద్ధిచే బృహస్పతిలాగాను, పరాక్రమమునందు దేవేంద్రునిలాగాను అన్ని విధాల సమానుడు. రాముడు అన్ని ధర్మములు తెలిసినవాడు, సత్యసంధుడు, ఉత్తమ శీలవంతుడు, అసూయ లేనివాడు, ఓర్పు గలవాడు, దుఃఖితులను ఓదార్చేవాడు, మృదువైనవాడు, కృతజ్ఞుడు, ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్నవాడు, సుకుమార స్వభావం కలవాడు, స్థిరమైన ఆలోచనలు కలవాడు, సర్వదా మంగళప్రదుడు, అసూయ లేనివాడు, ప్రాణులకు ప్రియమైన మాటలను పలికేవాడు, సత్యమునే చెప్పేవాడు, వివిధ శాస్త్ర పారంగతులైన వృద్ధులైన బ్రాహ్మణుల ఉపాసన చేసేవాడు. అట్లు ఉపాసన చేయడం చేత ఈ లోకమునందు ఇతని కీర్తి, యశస్సు, తేజస్సు వృద్ధి పొందుతున్నాయి. దేవతలకు, అసురులకు, మానవులకు తెలిసిన అన్ని అస్త్రములందు ఇతనికి ప్రావీణ్యం ఉంది. చక్కగా విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నవాడు, యథావిధిగా సాంగోపాగములైన వేదముల అధ్యయనం చేసినవాడు. సంగీత విద్యలో రాముని మించినవారు ఈ లోకంలో లేరు. ఇతని బంధువర్గం అంతా అత్యుత్తమమైనది. ఇతడు సత్పురుషుడు, దైన్యం ఎరుగనివాడు, గొప్ప బుద్ధి గలవాడు. రాముడు ధర్మార్థములందు నైపుణ్యములు గల శ్రేష్ఠులైన బ్రాహ్మణుల వద్ద అన్ని విషయములందు శిక్షణ పొందినవాడు. గ్రామముల కొరకు గాని, నగరముల కొరకు గాని యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు రాముడు లక్ష్మణునితో కలిసి వెళ్ళి జయం లభించిన పిమ్మట తిరిగి వస్తాడు. యుద్ధం నుండి తిరిగి వచ్చి ఏనుగును గాని, రథమును గాని ఎక్కి పౌరుల వద్దకు వెళ్ళి వారినందరినీ బంధుజనులు అడిగినట్లు, తండ్రి పుత్రులను అడిగినట్లు పూర్తిగా పుత్రులు, భార్యలు, అగ్నిహోత్రాద్యనుష్ఠానములు, భృత్యులు, శిష్యగణములు మొదలగు వారి విషయమున వరుస తప్పకుండా కుశల ప్రశ్నలు చేస్తూ ఉంటాడు. పురుషశ్రేష్ఠుడైన రాముడు మీ చెప్పుచేతల్లో ఉండి భృత్యాదులు తమ తమ పనులు పూనికతో నిర్వహిస్తూ మీకు సేవ చేస్తున్నారా అని కనబడినప్పుడల్లా మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు రాముడు చాలా దుఃఖిస్తాడు. ఎవరికి అభివృద్ధి కలిగినను అది చూసి, పుత్రునకు కలిగిన అభివృద్ధిని చూసి తండ్రి సంతోషించేటట్లు సంతోషిస్తాడు. రాముడు సత్యాన్నే పలుకుతాడు, మహావీరుడు, పెద్దలను సేవించేవాడు, ఇంద్రియములను వశమునందుంచుకున్నవాడు. చిరునవ్వు నవ్వుతూ మాట్లాడే రాముడు సర్వ విధముల ధర్మాన్ని పరిరక్షిస్తాడు. అతడు ఆశ్రితులకు మేలు సమకూర్చేవాడు. కలహాన్ని పెంచుకుంటూ మాట్లాడడంలో అభిరుచి లేనివాడు. యుక్తికి పైయుక్తి చూపిస్తూ మాటలాడుటలో బృహస్పతి వంటివాడు. లోకాభిరాముడైన ఈ రాముడు అందమైన కనుబొమ్మలు గలవాడు, విశాలమైన ఎర్రని నేత్రాలు కలవాడు, శౌర్య వీర్య పరాక్రమముల చేత సాక్షాత్తు విష్ణువే అన్నట్లు ఉండేవాడు. ప్రజలను పాలించడంలోని మెలకువలు తెలిసినవాడు. ఈతని ఇంద్రియములు రాగముచే అంటే అత్యాసక్తి చేత చెడు మార్గాన్ని పట్టేవి కావు. ఇతడొక్కడే మూడు లోకాలను కూడా పాలింప సమర్థుడు అన్నచో ఇక భూలోకం మాట చెప్పాలా? రామునకు కోపం వచ్చినా, అనుగ్రహం కలిగినా అవి ఎన్నడూ నిష్ఫలాలు కావు. ఎవరైనా నియమానుసారంగా వధ్యులైనచో వారిని చంపే తీర్తాడు. అవధ్యుల విషయంలో కోపం వహించడు. రాముడు ఎవరి విషయంలో సంతోషిస్తాడో అతనికి సకలైశ్వర్యాలు సమకూరుస్తాడు. కిరణములతో ప్రకాశించే సూర్యుడిలాగా రాముడు శాంతములు, సర్వ ప్రజలకు మనోహరములు, మానవులకు ప్రీతిని
కలిగించునవి అయిన గుణాలతో ప్రకాశిస్తున్నాడు. అట్టి కళ్యాణ గుణములు కలవాడు, సత్యమైన పరాక్రమం కలవాడు, ఇంద్రాది దిక్పాలకులతో సమానుడు అయిన రాముడు ప్రభువు కావాలి అని ప్రజలందరూ కోరుతున్నారు. దశరథ మహారాజా, నీ పూర్వపుణ్య వశంచేత ఈ రాముడు లోక కళ్యాణార్థమై నీ కుమారుడిగా జన్మించాడు. మరీచి ప్రజాపతి కుమారుడైన కాశ్యపునికి వలె ఈతనికి పుత్రునకు ఉండవలసిన సద్గుణాలన్నీ ఉన్నాయి. అది కూడా నీ భాగ్యమే. దేవాసుర మనుష్య గంధర్వోరగులలో ప్రసిద్ధమైన స్వభావం కల రామునకు ఆయురారోగ్య బలాలు కలగాలి అని రాష్ట్రంలోని జనులు, రాజధానిలోని జనులు, దూరమునందు సమీపమునందు ఉన్న జనులు, ఆంతరంగికులు తదితరులు కూడా కోరుతున్నారు. వృద్ధ మహిళలు, యువతులు కూడా సమాహిత చిత్తంతో యశస్శాలి అయిన రాముని అభివృద్ధిని కోరుతూ సాయ ప్రాతకాలములందు సకల దేవతలకు నమస్కరిస్తున్నారు. నీ అనుగ్రహం చేత ఆ ప్రజల కోరిక తీరుగాక. ఈందీవరశ్యాముడు, సర్వశత్రు సంహారకుడు అయిన నీ కుమారుడు రాముడు యౌవరాజ్యాభిషక్తుడై ఉండగా చూచెదముగాక. ప్రజల కోర్కెలను తీర్చువో దశరథ మహారాజా, విష్ణు సమానుడు, సర్వలోక హితాసక్తుడు, ఉత్తమ గుణసంపన్నుడు అయిన నీ కుమారుడైన రాముని మా హితము కొరకై సంతోషపూర్వకంగా శీఘ్రంగా రాజ్యాభిషిక్తుని చేయండి అని పలికారు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యకాండంలోని 2వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 54వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని దశరథుడు సభాముఖమున రాముని పట్టాభిషేకమును గూర్చి ప్రస్తావించుట, సభాసదులు హర్షముతో ఆమోదించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో అనగా శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యకాండలో 3వ సర్గయందు గల 1వ శ్లోకం నుంచి 49వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సుమంత్రుడు రాముని రాజసభకు తీసుకుని వచ్చుట, దశరథుడు రామునకు హితోపదేశం చేయుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.